ప్రెగ్నెన్సీలో స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువగా వస్తున్నాయా? అసలు ఎందుకు వస్తాయి స్ట్రెచ్ మార్క్స్? పేరులోనే ఉంది, స్కిన్ ఎక్సెసివ్గా స్ట్రెచ్ అవ్వడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. ఎక్సెసివ్గా స్ట్రెచ్ అవ్వకూడదంటే ఏం చేయాలి? వెయిట్ గెయిన్ అనేది ర్యాపిడ్గా ఒకటేసారి జరగకూడదు, కంట్రోల్డ్ వెయిట్ గెయిన్ ఉండాలి. కంట్రోల్డ్ వెయిట్ గెయిన్ ఎలా వస్తుంది? మీరు డైట్ తీసుకునేటప్పుడు ఒకళ్ళకి ఇద్దరు తినడం అని కాదు, 300 క్యాలరీస్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. న్యూట్రిషన్ అందేలాగా తీసుకోవాలి. ఈ విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే సరిపోదు. దీంతోపాటు వాటర్, హైడ్రేషన్, రోజుకి 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అండ్ స్కిన్కి మాయిశ్చరైజర్స్ కానీ ఆయిల్స్ కానీ ఇలాంటివి సేఫ్ మీ డాక్టర్ని అడిగి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడో డెలివరీ అయిపోయిన తర్వాత స్ట్రెచ్ మార్క్స్ పోలేదు అప్పుడు కాదు, ప్రెగ్నెన్సీ నుంచే సేఫ్ క్రీమ్స్ ఉంటాయి. మీరు స్టార్టింగ్ సెకండ్ ట్రైమెస్టర్ నుంచి మీ డాక్టర్ని అడిగి యూజ్ చేయొచ్చు. అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వలన స్కిన్కి వచ్చే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, ఎలాస్టిసిటీ, స్ట్రెచబిలిటీ పెరుగుతుంది. దీనివల్ల స్ట్రెచ్ మార్క్స్ తక్కువగా పడతాయి. సో మీకు స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉండాలంటే ఈ కేర్ అంతా తీసుకోండి. థ్యాంక్ యూ.